శ్రీకాకుళంలో అర్ధరాత్రి యువకుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. దాడిలో మోహన్ అనే యువకుడు మృతి చెందాడు. జిల్లా టీడీపీ ఆఫీసులో మోహన్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మనోహర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే శంకర్ పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయన వాళ్ళ తండ్రి గారు కూడా రమణ గారు, ఆయన గుండెపోటుతో అకాల మరణం వల్ల ఈయనకి వాళ్ళ కొడుక్కే ఇవ్వడం జరిగింది. బాధ్యతలన్నీ ఆయనే చూస్తుంటాడు జిల్లాకు సంబంధించి. అయితే నిన్న ఆయన రాత్రి 9:30 ఆ టైంలో వాళ్ళ వీధిలో మెయిన్ రోడ్డు పైనే వస్తూ అక్కడ స్టాండ్ వేసి ఉంటుండగా ఎవరో రావడం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఆ ఘర్షణలో భాగంగా ఈయన కొట్టడం జరిగిందని వెంటనే ఈయన స్పృహ కోల్పోయి అక్కడ పడిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు వచ్చేసరికి చనిపోయాడని, అది పోలీసులు కూడా ఇమ్మీడియట్గా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. విషయాలు ఏంటనేది త్వరలో తెలిస్తే బాధ్యుల పైన కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మోహన్ కృష్ణకి సెల్ ఫోన్ లాక్కుంటాం అని చెప్పి మళ్ళీ కొట్టాడు. చేతులతో గట్టి తోయడం వల్ల పడిపోవడం వల్ల వెనక్కి ఏదైనా చిన్న మెదడుకి ఏదైనా దెబ్బ తగిలి రావచ్చు. మౌత్ అంటే బ్లడ్ కూడా వచ్చిందంటే మా అనుమానం ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే అయిందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పిఎంకి పంపించాం. డాక్టర్ గారు కూడా చెప్తారు. ఇది స్పర్ ఆఫ్ మూమెంట్ అంటే ఏదో అనుకొని చేసేసిన సంఘటన కాదు. స్పర్ ఆఫ్ మూమెంట్లో జరిగిన ఇన్సిడెంట్, అది బ్యాడ్ ఇన్సిడెంట్. అది పాప మంచోడు చనిపోయాడు. నేను దర్యాప్తు చేస్తాను. దర్యాప్తు చేసి శ్రీకాకుళంలో అర్ధరాత్రి యువకుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. దాడిలో మోహన్ అనే యువకుడు మృతి చెందాడు. అతను జిల్లా టీడీపీ ఆఫీసులో మేనేజర్ గా పనిచేస్తున్నారు. అదే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. టీడీపీ ఆఫీసులో మేనేజర్ గా పనిచేస్తున్న మోహన్ పై హత్య జరిగింది. మరి దీనికి సంబంధించి అసలు మోహన్ కి మధ్య ఏమైనా అంటే గతంలో కూడా ఏమైనా ఘర్షణలు ఏమైనా జరిగాయా? అసలు వాళ్ళిద్దరికి పరిచయం ఉందా? అసలు ఏం చెప్తున్నారు? శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన స్వల్ప తగాద ఒక యువకుడు ప్రాణాలను బలికొన్న విషాదంగా మారింది. అయితే శ్రీకాకుళం నగరంలో మండల వీధిలో జరిగిన ఘటనకు సంబంధించి తీవ్ర కలకలం రేపుంది. మృతుడు గొర్రెల మోహన్ కృష్ణ, వయసు 26 సంవత్సరాలు, స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరసన్నపేటలో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రభుత్వ మహిళా కళాశాల సమీపంలో మనోహర్ అనే యువకుడు మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో కోపంతో మనోహర్ ద్విచక్ర వాహనంపై ఉన్న మోహన్ కృష్ణను తోసివేయడంతో ఆయన రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న మోహన్ కృష్ణ వెంటనే రిమ్స్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ఈ ఘటన అనంతరం మనోహర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. అయితే దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. మోహన్ కుటుంబానికి అండగా ఉంటాము, పోలీసులు పారదర్శకంగా విచారణ జరిపించాలి, ఈ ఘటనకు సంబంధించి ఇంకెవరైనా ఉన్నారా వారిని కూడా అదుపులోకి తీసుకొని చట్టపరంగా చర్యలు